లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1954వ సంవత్సరం మే 1వ తేదీన చేసిన ప్రసంగం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనము. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. నూతన నిబంధనలో సంఘమును క్రీస్తుకు వధువుగా పోల్చినట్లు పాత నిబంధనలో ఇశ్రాయేలు యెహోవాకు వధువుగా పోల్చబడింది. హోషేయ ఇశ్రాయేలును ఒక వ్యభిచారిణితో పోల్చున్నాడు. ఇశ్రాయేలు చాలా ఘోరంగా దిగజారింది. ప్రజలు తరచుగా మానసిక జ్ఞానమును ఆత్మీయ వెలుగ్గా పొరబడుచున్నారు. వారు ప్రభువును చాలా బాగ్గా ఎరుగుదుమని తలంచుంటారు. ప్రభువును చాలా బాగ్గా ఎరుగుట అంత సులభము కాదు. ఆత్మీయ ఎదుగుదలలో మనము ఆశించినంత త్వరగా పనులు జరగవు. మార్గములో చాలా ఆటంకములుండును. వాటిని అధిగమించవలసి ఉన్నాము. వాక్యమును గూర్చి మనం ఎక్కువగా ఎరిగిన వారమై ఉండవచ్చు గాని మనం ఎరిగి ఉన్న ప్రకారము జీవించుట మనం ఎరిగి ఉండుటకైన పరీక్షయై ఉన్నది. వెనుకకు జారుటను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. ఎప్పుడో ఒకప్పుడు లేక ఏదో ఒక విషయంలో వెనుకకు జారిపోని వారు మనలో ఉండకపోరు. నేను ఒక ప్రత్యేకించబడిన వాణ్ణి కాదు గాని ఈ విషయంలో ప్రధానుడను. ప్రభువు త్రాసులో మనం ఎక్కడ ఉన్నామో మనకు చూపునట్లు మనము ప్రభువును అనుమతించవలసి ఉన్నాము. నీవు ఇంతవరకు చూచినదే క్రీస్తులో అత్యున్నతమైన స్థానము అని తలంచవద్దు. మనము ఎందుకు పౌలు, యోహాను మరియు పేతురు వలె లేము? నీ హృదయంలో నుండి ఎల్లప్పుడూ జీవజలం ప్రవహించున్నదా? ప్రియ స్నేహితులారా, నూతన క్రియలు క్రీస్తులో నూతనముగా మనము కనుగొన్నది మనలో నుండి నిరంతరము ప్రవహించుండవలసి ఉన్నది. దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించు. అది నీవు గొప్పవాడవని కాదు గాని నీ ప్రభువు గొప్పవాడు కాబట్టి. ఆయన ఒక రాజు. ఎలిజబెత్ యువరాణి ఒకనాడు ఇంగ్లాండ్ రాణి ఎగునని ఆమె తల్లిదండ్రులు ఎరిగి ఉన్నప్పుడు వారు ఆమెను రాణి అవుటకైన శిక్షణనిచ్చుట ప్రారంభించారు. ఆమె ఒక సాధారణ బాలికగా ఉండదు. ఇంగ్లాండ్లో మరియు ప్రపంచంలో ఆమె ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండును. మీరు ఒక రాజు కుమారులు మరియు కుమార్తెలు. వారు మీ కళాశాలలోని ఇతర బాలబాలికల వంటి వారు కారు. మీ చుట్టూ ఉన్న లోకమును మీరు మార్చవలసి ఉన్నారు. ప్రభువు నుండి నీవు సమకూర్చుకొనగలిగినంత సమకూర్చుకొనుము. అవసరతలో ఉన్న చాలామంది వారి అవసరత తీర్చబోటకు నీలో ఒక ప్రవక్తను చూస్తారు. దాని కొరకు నీవు సిద్ధపడి ఉండుము. వారు వారి చేతిని వ్యర్థంగా నీ వైపు చాచకూడదు. ఆ విధమైన సేవ కొరకు నేర్చుకొనుటకై దేవుడు నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకనాడు ఒక జిల్లా కలెక్టర్ స్థానంలో ఉన్న ఒక ఆంగ్లేయుడు నా యొద్దకు వచ్చాడు. అతడు గొప్ప విచారము మరియు నిరాశలో ఉన్నాడు. అతడు నన్ను కలవకముందు నేను ఒక భక్తుని జీవిత చరిత్రను చదువుట ద్వారా దేవుడు నాకు బోధించాడు. ఆ కలెక్టర్ చాలా లోతైన ఆత్మీయత గల మనిషి అని నాకు తెలియను. దానియేల్ గారు, మీరు నాకు సహాయం చేయగలరా? నేను గొప్ప అవసరతలో ఉన్నాను. నేను ఇప్పటికే సగం పిచ్చివాడిని అయ్యాను అని చెప్పాడు. అతడు విషయమంతా వివరించాడు. అతనికి ఇవ్వాల్సిన జవాబును పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చాడు. అది ఈ మధ్య చదివిన పుస్తకం నుండి నేను నేర్చుకునేదై ఉన్నది. అది చాలు, నేను మరలా సంతోషంగా ఉన్నాను. ఆ భయంకరమైన దుఃఖం పోయింది అని ఆయన చెప్పాడు. నేను కూడా చాలా సంతోషించాను. అయితే కొన్ని పరిస్థితులకు అటువంటి సిద్ధముగానున్న జవాబులు లేవని నేను కనుగొన్నాను. ఎందుకు? నీవు ఎల్లప్పుడూ నేనుండు స్థాయిలో ఉండవు. కొన్నిసార్లు నీవు వెనుకబడి ఉంటావు. సరైన సమయంలో నీవు నా నుండి సందేశమును తప్పక కలిగి ఉండవలసి ఉన్నావు అని దేవుడు చెప్తాడు. చాలా కాలం క్రిందట 1930 సంవత్సరంలో దక్షిణ ఇండియాలోని క్రైస్తవుల్లో విడాకులు తీసుకుంటే చాలా వరకు వినిపించేది కాదు. అయినప్పటికీ ఒక దంపతులు విడాకుల కొరకు కేసు పెట్టారు. వారు ఒక సంఘ సభ్యులై ఉన్నారు. భార్యకు సంబంధించిన వారు నా యొద్దకు సలహా మరియు ప్రార్థన కొరకు వచ్చారు. భావోద్రేకాలు హెచ్చైనవి కాబట్టి విడాకులు తప్ప వేరొక పరిష్కారం లేదని వారు భావించారు. విడాకులు తీసుకున్నట దేవుని పద్ధతి కాదని మనకు తెలియను. మేము ఆ భారమును తీసుకుని దేవుని ముందు పెట్టాము. మేము ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రతిసారి కేసు వాయిదా వేయబడింది. మరలా ఇది జరుగుట వలన ప్రార్థించుటకు మాకు సమయం ఇవ్వబడింది. భార్యతోనూ మరియు ఆమె కుటుంబీకులతోనూ వ్యక్తిగతముగా మేము మాట్లాడినాము.
చివరిగా కేసును ఉపసంహరించుకొనుట వారికి ఆర్థికముగా నష్టమైనను వారు కేసును ఉపసంహరించుకున్నారు. దేవుడు మా ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఆ దంపతులు ఐక్యపరచబడినారు. దేవుడు వెనుకకు జారిన మన స్థితిని స్వస్థపరిచి మన చుట్టూ ఉన్న అవసరతలను ఎదుర్కొనుటకు మనలను పైకెత్తును.